ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నవంబర్ 19వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, మంగళవారం. తిథి చవితి. రాత్రి 9:06 వరకు. నక్షత్రం ఆరుద్ర. రాత్రి 7:05 వరకు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:05 వరకు. తిరిగి రాత్రి 10:28 నుంచి 11:19 వరకు. అమృతకాలం ఉదయం 9:14 నుంచి 10:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:56. సూర్యాస్తమయం సాయంత్రం 5:33. ఈ రోజు విశేషం సంకటహర చతుర్థి. ఓం గం గణపతయే నమః. సకల విఘ్నాలకు అధిపతి ఆ గణేశుడు. నిత్యం విఘ్నేశ్వరుని పూజిస్తే అన్ని సంకటాలు, బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అందుకే ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు సంకటహర చతుర్థిని నిర్వహిస్తారు. దీనినే సంకష్టహర చతుర్థి లేదా సంకష్ట చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఆ స్వామివారిని నిండు మనసుతో ఆరాధిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం చెబుతోంది. మానవుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు జరుపుకుంటారు. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానంతరం గణపతిని పూజించి తరువాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ ముక్కను కానీ, సుమారు 1/2 మీటర్ చదరం గల ఎరుపు లేదా తెలుపు రంగు గల కాటన్ గుడ్డను కానీ తీసుకొని గణపతి ముందు ఉంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకుని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి 3 దోసిళ్లు బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ ఉంచి తమలపాకులను అందులో ఉంచాలి. మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చెయ్యాలి. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3, 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్లడం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒక చోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరకంగాను మానసికంగాను స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పండ్లు నివేదించాం అన్నది ముఖ్యం కాదు. సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ, ఉప్పు తగిలిన వేయబడిన పదార్థాలు కానీ తినకూడదు. పాలు, పండ్లు, పచ్చి కూరగాయలు తినవచ్చు. చంద్రోదయం తర్వాత చంద్ర దర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రునికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి. నియమం పూర్తయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. ఇక ఈరోజు కార్తీక పురాణం 18వ అధ్యాయం సత్కర్మలు, వాటి ఫలితాలు విన్నవారు, చెప్పినవారు జీవితంలో ఉత్తమ గతులను పొందుతారు. కార్తీక పురాణం 18వ అధ్యాయం ప్రారంభం. అంగీరసుడు చెప్పిన ఉపదేశాన్ని విన్న ధనలోపుడు ఎంతో ఆనందించాడు. తన సందేహాలు తీర్చేలా మహర్షి చెప్పిన విషయాలు విన్న అతడు అంగీరసుడిని తన గురువుగా భావించుకున్నాడు. ఆయనకు నమస్కారం చేశాడు. ఓ మహర్షి, నేను చేసుకున్న పుణ్యం వల్ల మీ వంటి ఉత్తములతో సంభాషించి మీ ద్వారా నా జన్మను సార్థకం చేసుకునే అవకాశం కలిగింది.
ఇది నాకు చాలా మంచి రోజుగా భావిస్తున్నాను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. ఇక నుంచి మీరే నాకు తల్లి, తండ్రి, దైవం, గురువు, మిత్రుడు, సన్నిహితుడు, అంతా మీరే. మీ వంటి ఉత్తములతో కలిసి ఉండే అదృష్టం నాకు పట్టకపోతే అరణ్యంలో మోడుగా మిగిలిపోయేవాడిని. నా వంటి పాపాత్ముడికి అంతకన్నా మరొక మార్గం లేదు. చందన వృక్షాల మధ్యలో పెరిగిన వేప చెట్టుకు సుగంధం వాసన అబ్బినట్లు మీ వంటి ఉత్తమ పురుషుల సాంగత్యం వల్ల నాకు తిరిగి మానవ రూపం వచ్చింది. మహానుభావ, మీరే కనుక నాకు ఈ భాగ్యం కలిగించకపోతే జన్మ జన్మలకు నాకు పట్టిన దుర్గతి వదిలేది కాదు. పాపాత్ముడైన నాకు విష్ణు ఆలయంలోకి ప్రవేశించే అర్హత ఎప్పటికీ వచ్చేది కాదు. స్వామి, ఇవన్నీ దైవికంగా జరిగిన సంఘటనలు. నన్ను శిష్యునిగా స్వీకరించి జ్ఞానాన్ని ఉపదేశించండి. సత్కర్మలు ఎలా ఆచరించాలి, వాటి ఫలితాలు ఏమిటి తదితర విషయాలను నాకు వివరించండి అంటూ ధనలోభుడు అంగీరసుని ప్రార్థించాడు. ధనలోభుడిలో కలిగిన మార్పును గమనించిన మహర్షి ఎంతో సంతోషించాడు. నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా ఉత్తమమైనవి. నీతో పాటు అందరికీ ఉపయోగకరమైన ప్రశ్నలకు సమాధానాలను అడిగావు. వివరిస్తాను, శ్రద్ధగా విను అంటూ చెప్పడం ప్రారంభించాడు అంగీరస మహాముని. మానవులు తమ శరీరం శాశ్వతం అనుకుంటారు. నిజానికి శరీరం శాశ్వతం కాదు. ఆత్మ ఒక్కటే శాశ్వతమైంది. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అయితే ఈ విషయం వారికి తెలియడం లేదు. ఇటువంటి జ్ఞానం వారికి అవగాహన కావడం లేదు. ఈ విధమైన జ్ఞానం వారికి కలగాలంటే మంచి పనులు చేయాలని శాస్త్రాలని చెబుతున్నాయి. సత్కర్మలు చేయడంతో పాటు వాటి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పించాలి. అటువంటి సంకల్పంతోనే పనులు చేయాలి. కర్మ చెయ్యాలి, కానీ కర్మ ఫలితాన్ని ఆశించకూడదు. ప్రతి మనిషి తన స్థాయి, సామర్థ్యం గ్రహించాలి. అందుకు తగినట్లు ఎటువంటి పనులు చేయాలో, ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకోవాలి. బ్రాహ్మణుడిగా పుట్టిన వ్యక్తి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు పూర్తి చేయాలి. అవి చేయకుండా సత్కర్మలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు. ఏనుగు మింగిన వెలగపండులాగా స్నానం చేయకుండా చేసిన పుణ్యం నిష్ప్రయోజనంగా మారుతుంది. కార్తీక మాసంలో శాస్త్ర విధానంగా నిత్యం స్నానం చేయడం సాధ్యం కాని వారు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నప్పుడు, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఈ 3 సంక్రమణ సమయాల్లో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. సంకల్పం చెప్పుకొని ఈ సమయాల్లో స్నానం చేసి ఇంటికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారు తప్పనిసరిగా వైకుంఠంలో నివసించే యోగ్యత పొందుతారు. సూర్య చంద్రగ్రహణ సమయాల్లో కూడా సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. ప్రాతకాలంలో సంధ్యావందనం పూర్తి కాగానే సూర్య నమస్కారాలు చేయాలి. అలా చెయ్యని వాడు కర్మ భ్రష్టత్వం చేయాల్సిన సమయంలో చెయ్యకపోవడం వల్ల కలిగే అధోగతిని పొందుతాడు. కార్తీక మాసంలో అరుణోదయ స్నానం చేసిన వారికి చతుర్విధ పురుషార్థాలు, అర్థం, కామం, మోక్షం, ఈ 4ంటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. అవి సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైన మాసం, వేదాలతో సరితూగే శాస్త్రం, గంగా గోదావరి నదులతో సమానమైన నది, బ్రాహ్మణులతో సమానమైన జాతి, ధర్మంతో సమానమైన మిత్రుడు, భార్యతో సమానమైన సుఖం, శ్రీహరితో సమానమైన దైవం ప్రపంచంలో ఉండదు. ఈ విషయంలో సందేహం లేదు. కార్తీక మాసంలో శాస్త్రం చెప్పిన విధానంలో స్నానం చేసిన వారికి కోటి యోగాలు చేసిన ఫలితం దక్కుతుంది. వారికి వైకుంఠంలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది. అంగీరసుడు చెబుతున్న ఈ విషయాలు విన్న ధనలోభుడు మహర్షిని ఇంకా ప్రశ్నిస్తున్నాడు. మహాత్మా, చాతుర్మాస్య వ్రతం అంటే ఏంటి? ఆ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి? ఇంతకు ముందు ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా? ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలేమిటి? నాకు వివరించండి అంటూ ధనలోభుడు అడిగిన ప్రశ్నలకు అంగీరసుడు సమాధానాలు చెప్పడం ప్రారంభించాడు. చాతుర్మాసం అంటే 4 నెలల కాలం అని అర్థం. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో తన అర్ధాంగి శ్రీ మహాలక్ష్మితో కలిసి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున నిద్ర ప్రారంభించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు గల 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణుమూర్తి నిద్ర ప్రారంభిస్తాడు కాబట్టి శయన ఏకాదశి అయింది. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. అంటే మేల్కొనడం అర్థం. ఈ రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కొంటాడు కాబట్టి ఉత్తాన ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ 4 నెలల కాలంలో విష్ణుమూర్తికి ప్రీతి కలిగించేలా స్నానం, జపం, దానం, తపస్సు మొదలైన సత్కార్యాలు చేయడాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు. ఈ వ్రతానికి సంబంధించిన వివరాలను స్వయంగా శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు వాటినే నీకు చెబుతాను, విను అంటూ అంగీరస మహాముని చెప్పడం ప్రారంభించాడు. ఇది కృతయుగం నాటి సంఘటన. ఓ రోజున శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. గరుత్మంతుడు
దేవతలు, గాంధర్వులు మొదలైన వారు స్వామిని భక్తితో పూజిస్తున్నారు. 4 భుజాలతో కోటి మంది సూర్యుల ప్రకాశంతో విష్ణుమూర్తి ప్రకాశిస్తున్నాడు. ఆ స్వామిని చూసి అందరూ భక్త పారవస్యంతో మునిగి తేలుతున్నారు. ఇంతలో నారద మహర్షి అక్కడకు వచ్చి విష్ణుమూర్తికి నమస్కారం చేశాడు. నారాయణుడు చిరునవ్వుతో మహర్షిని పలకరిస్తూ, నారద, క్షేమంగా ఉన్నావు కదా? 3 లోకాలు సంచారం చేసే నీకు తెలియని విషయం ఉండదు. మహర్షులు చేసే తపస్సు, ఇతర అనుష్ఠాన కార్యక్రమాలన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తున్నారు కదా. మానవులందరూ వారు చేయాల్సిన ధర్మ కార్యాలను తప్పకుండా జరుగుతున్నాయి కదా. మానవులందరూ వారు చేయాల్సిన ధర్మ కార్యాలను తప్పకుండా చేస్తున్నారు కదా. ప్రపంచ గమనానికి ఎటువంటి ఆటంకాలు కలగడం లేదు కదా అంటూ నారదుడిని ప్రశ్నించాడు. నారదుడు నారాయణునితో ఇలా అంటున్నాడు. స్వామి, నీవు 3 లోకాలకు అధిపతివి. నీకు తెలియని విషయాలు ఉండవు కదా. అయినా మీరు నన్ను అడిగారు కాబట్టి చెబుతాను. ప్రపంచంలో కొంతమంది మనుషులు, మునులు కూడా తమకు విధించిన నియమాలను పాటించడం లేదు. వాళ్ళు తమ కర్మ ఫలితాల నుంచి ఎలా విముక్తి పొందుతారో తెలియడం లేదు. కొంతమంది నిషేధించిన ఆహారాన్ని తింటున్నారు. కొంతమంది వ్రతాలు ప్రారంభించి అవి పూర్తి కాకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు. కొందరు మంచి ఆచారాలు పాటిస్తుండగా మరికొంతమంది అహంకారంతో విర్రవీగుతున్నారు. కొంతమంది పరనిందలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇలాంటి వారందరినీ పుణ్యాత్ములుగా మార్చి లోకాన్ని కాపాడు స్వామి అంటూ నారదుడు విష్ణుమూర్తికి విన్నవించాడు. విషయమంతా తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు చాలా కలవరపడ్డాడు. లక్ష్మీదేవితో సహా భూలోకంలో మహర్షులు ఉన్న ప్రాంతానికి వచ్చి ముసలి బ్రాహ్మణుడి రూపంలో తిరగడం ప్రారంభించాడు. అలా ఆశ్రమ ప్రాంతాల్లో తిరుగుతూ అందరినీ పరీక్షిస్తున్నాడు. క్రమంగా అనేక పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు దర్శించాడు. అతన్ని చూసిన కొంతమంది హేళనగా మాట్లాడారు. కొంతమంది ముసలివాడితో మనకేంటి పని అంటూ తటస్థంగా ఉన్నారు. మరికొంతమంది గర్వంతో అతడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. వీరందరినీ ఎలా ఉద్ధరించాలా అని ఆలోచిస్తూ శ్రీహరి తన నిజ స్వరూపాన్ని ధరించాడు. లక్ష్మీదేవితో సహా నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షులంతా విష్ణుమూర్తిని చూసి ఎంతో ఆనందించారు. స్వయంగా మహావిష్ణువే తమ ఆశ్రమాలకు రావడాన్ని చూసి నమ్మలేకపోయారు. భక్తి శ్రద్ధలతో ఆ స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలో 18వ అధ్యాయం సమాప్తం. 18వ రోజు పారాయణ సమాప్తం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. విశేష ధనలాభం సూచిస్తుంది. బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించండి. ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు, అదనపు రాబడి ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. యత్న కార్యసిద్ధి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో పురోగతి. నిస్వార్థంగా పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాల్లో లాభపడతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు. ఈరోజు వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్నేహితులు, బంధుమిత్రులతో పనులు అనుకూలిస్తాయి. వాహనం వల్ల పనులు జరుగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఆదాయం బాగానే ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. అందరితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది. దగ్గరి ప్రయాణాలు కలిసి వస్తాయి. దీర్ఘ ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ రంగం, భూముల వ్యవహారం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అభివృద్ధినిచ్చే మార్గాన్ని ఎంచుకోండి. విజయం సాధిస్తారు. ఆర్థిక భారం పెరగకుండా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగాలలో చేరుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. దగ్గరి వారితో అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించాలి. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
ప్రారంభించిన పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము కొంత చేతికి అందవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు నలుగురి సహాయంతో కొనసాగుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో అధికారులతో స్నేహంగా ఉంటూ మంచి పేరు పొందుతారు. అనవసరపు విషయాలలో తలదూర్చకుండా పనులు చేసుకోవడం, ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలపై శ్రద్ధ నిలుపుతారు. ఆరోగ్యం నయమవుతుంది. స్నేహితులు, బంధువర్గంతో సంబంధాలు వృద్ధి చెందుతాయి. నిత్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను జాగ్రత్తగా చేసుకోవాలి. చదువు కలిసి వస్తుంది. పై చదువులకు వెళ్లే అవకాశం ఉంది. ఇష్టదేవతా దర్శనం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ధర్మ మార్గంలో పయనించండి. విజయం దక్కుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్య కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి. కాలానుగుణంగా నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, అప్పులు చేస్తారు. కష్టానికి తగిన ఫలితం. శాంతి లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గుల వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో పనులు ఆలస్యం కావచ్చు. అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. వ్యయాల నియంత్రణపై మనసు నిలిపి ఆదాయం పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో సిబ్బంది సహాయం లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్న ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల సహాయం, ప్రోత్సాహం లభిస్తాయి. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సమస్యల వల్ల కొన్ని పనుల్లో ఆలస్యం జరగవచ్చు. పిల్లల శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు నిబద్ధతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుతారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అవగాహన సామర్థ్యంతో పనిచేయండి. ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక అంశాల్లో జాగ్రత్త. ఒకటి చేయబోతే మరొకటి అవుతుంది. మిత భాషణంతో సమస్య తొలగుతుంది. శుభవార్తను వింటారు. ఆకస్మిక ప్రయాణాలు, ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు పనికిరాదు. సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు వృత్తి వ్యాపారంలో తాత్కాలిక లాభాలు ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఆలస్యం జరగవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం ఉత్తమం. తక్షణ ప్రయోజనాలను ఆశించి పనులు చేయడం మంచిది. ఆర్థిక సమస్యల వల్ల సర్దుబాట్లు అవసరం పడవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో అనుకూలంగా ఉంటుంది. సంతృప్తిగా పనులు చేస్తారు. పై అధికారులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. లలితా సహస్రనామం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కీర్తి, మనశ్శాంతి లభిస్తాయి. ధనలాభం విశేషంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. కాలం సహకరిస్తుంది. మంచి భవిష్యత్తుకు అవసరమైన పునాదులు వేయండి. పెద్దల సహకారం లభిస్తుంది. మీ వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆశయం నెరవేరుతుంది. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు వస్త్ర ఆభరణాలను పొందుతారు. ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఆస్తుల విషయంలో పాత తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో అనుకూలంగా ఉంటుంది. చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కొనసాగుతాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు.
శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహితులు, ఆత్మీయుల వల్ల సంతృప్తి, మంచి సహకారం లభిస్తాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు శ్రద్ధగా పనిచేయండి. చక్కటి విజయం సొంతమవుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. చంచలత్వం పనికిరాదు. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఎవరితోనూ గొడవ పడవద్దు. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం. క్రమంగా విజయం లభిస్తుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక సంతృప్తి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. పిల్లల చదువు విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రతతో పనులు చేస్తారు. నలుగురి విశ్వాసాన్ని పొందుతారు. శుభకార్య ప్రయత్నాలలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆలోచించి సమయానుకూలంగా పనులు చేస్తారు. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. వ్యాపారం కొంత అనుకూలంగా ఉన్నా పెద్ద పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట్లో భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారి ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది. చంచలత్వంతో ఇబ్బందులు వస్తాయి. సకాలంలో స్పందించాలి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. సొంత నిర్ణయం రక్షిస్తుంది. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాల మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరపు ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఈరోజు చదువులు రాణిస్తారు. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికందడంలో ఆలస్యం జరగవచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. వివాహాది శుభకార్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పెద్దలను గౌరవించడం వల్ల పనులు కలిసి వస్తాయి. మనసు నిలిపి పట్టుదలతో పనులు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇంట బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటూ ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట స్థితి ఉంది. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వాలి. వ్యాపార లాభాలు ఉంటాయి. గృహ సౌఖ్యం లభిస్తుంది. స్వల్ప విఘ్నాలు ఉన్నా ఒక శుభం జరుగుతుంది. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. స్పష్టతతో సంభాషించండి. మిత్రబలం పెరుగుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆస్తి లాభం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహించాలి. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయులు, బంధువర్గంతో సంతృప్తిగా ఉంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు చక్కగా కొనసాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. నలుగురి సహకారం లభిస్తుంది. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఆలస్యమైన ఫలితాలు అనుకూలిస్తాయి. నిర్లక్ష్యం చేయకుండా పనులను పట్టుదలతో పూర్తి చేయడం అవసరం. కోర్టు, ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. రోజువారీ వ్యాపారం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారంలో సిబ్బంది అనుకూలత వల్ల ఫలితాలు సంతృప్తిగా ఉండవచ్చు. ఇష్ట దైవాన్ని స్మరించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈరోజు ఈ రాశి వారికి తెలివిగా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సహనంతో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపార నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలంటే ఏకాగ్రతతో పనిచేయండి. కాలానుగుణంగా నిర్ణయాలను తీసుకోండి. భవిష్యత్తు శుభప్రదం చేసుకోవడానికి కష్టపడతారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని విధంగా ధనలాభం చేకూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల స్థితి ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్య అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ కోర్టు ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. పాత సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగుల ప్రోత్సాహం ఉంటుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. మంచి పేరును సంపాదిస్తారు. ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. భార్య పిల్లలతో కొన్ని విషయాల్లో చర్చలు జరపవచ్చు. అనవసరపు కాలయాపన లేకుండా పనులు నిర్వర్తించడంపై మనస్సు నిలపడం మంచిది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. చాకచక్యంగా వ్యవహరిస్తే ఆటంకాలు ఎదురుకావు. లక్ష్మీ కటాక్షంతో రుణ బాధలు తగ్గుతాయి. ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది. ఉద్యోగ బలం సంపూర్ణం. శ్రమ పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబపరమైన సహకారం లభిస్తుంది. ఆనందించే అంశం ఒకటి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో ముఖ్యమైన పనుల్లో జాప్యం ఉండవచ్చు. పిల్లల చదువు వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త పరిచయాల వల్ల పనులు నెరవేరుతాయి. వృధా ఖర్చులు కూడా ఒక పక్కన గోచరిస్తున్నాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆర్థిక సమస్యల వల్ల కొత్త పనుల ప్రారంభంలో ఆలస్యం ఉండవచ్చు. వెంకటేశ్వర స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కోరికలు నెరవేరుతాయి. కార్యానుకూలత విశేషంగా ఉంటుంది. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. శ్రమకు తగ్గ గౌరవం లభిస్తుంది. బంధాలు బలపడతాయి. అదృష్ట యోగం ఉంది. దగ్గర వారి సూచనలు అవసరం. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకతను సంపాదిస్తారు. గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు. ఈరోజు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువు ఉద్యోగాల విషయంలో అనుకూలత ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసులో తోటి ఉద్యోగులు అధికారుల ప్రోత్సాహం, నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. మంచి పనుల వల్ల ఖర్చులు ఉండవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. సర్దుబాట్లు అవసరం పడవచ్చు. వృధా ఖర్చులను నియంత్రించడం అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనుకూల ఫలితాలను పొందుతారు. ఇంట్లో భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉన్న రాజకీయ ప్రభుత్వ పనుల్లో ఖర్చులు గోచరిస్తున్నాయి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఏకాగ్రత అవసరం. ఓర్పు సహనంతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. సరైన దిశానిర్దేశంతో ముందడుగు వేస్తే మంచి ఫలితం సిద్ధిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇబ్బంది కలిగించే వారికి దూరంగా ఉండాలి. ఒక మేలు జరుగుతుంది. ఆరోగ్య కుటుంబ సమస్యలు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి.
విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఈరోజు స్థిరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తి ఉంటుంది. నలుగురికి సహాయ సహకారాలు అందిస్తారు. అనేక కారణాల వల్ల ఖర్చులు గోచరిస్తున్నాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. భాగస్వాముల సహకారంతో వ్యాపారం అభివృద్ధి మార్గంలో వెళ్తుంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. ఇంట్లో భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంట బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.